Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. నేను మీ వంశీ అందరూ ఎలా ఉన్నారు? I hope everyone is doing great. సో ఈ రోజు అయితే మన దగ్గర Yamaha FZS వర్షన్ 4 ఉంది. అలాగే లేటెస్ట్గా లాంచ్ అయిన Yamaha FZ Rave ఉంది. సో ఈ రెండు మధ్యలో మనకి డీటెయిల్ కంపారిజన్ చేసి చూపిస్తాను. సో రెండు మధ్యలో మనకి మెయిన్ డిఫరెన్సెస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ మనం ప్రైస్ గురించి మాట్లాడితే దీని యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది 1,44,000 ఉంది. అలాగే వర్షన్ 4ది మనకు 1,51,000 అయితే ఉంది. ఆల్మోస్ట్ మనకి 7,000 to 8,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంది. సో మీ ఏరియాలో ప్రైస్ అనేది ఒక 2,000 నుంచి 3,000 ఎక్కువగా తక్కువగా ఉండొచ్చు. సో మీ నియర్ బై డీలర్షిప్కి అయితే విజిట్ చేయండి. సో ఫస్ట్ అయితే నేను ఈ వీడియో అనేది మార్వెల్ బైక్స్ అయితే షూట్ చేస్తున్నాను. మోస్ట్లీ FZS వర్షన్ 4 ఇంకా రేవ్కి ఆల్మోస్ట్ 7,000 to 8,000 ప్రైస్ డిఫరెన్స్ ఉంది అది చెప్పేశాను. అండ్ దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, దీంట్లో 4 కలర్స్ ఉన్నాయి. అవి కాకుండా వేరే చేంజెస్ ఏమున్నాయి అని డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ మనం ఫ్రంట్ నుంచి చూసుకుంటే దీని యొక్క హెడ్లైట్ అనేది టోటల్లీ డిఫరెంట్. ఒకసారి మీకు ఇగ్నిషన్ అనేది ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ మనకి సైడ్కి డిఆర్ఎల్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇది మనకి రిఫ్లెక్టర్ బేస్డ్ ఎల్ఈడి హెడ్లైట్ అనమాట. అండ్ ఇండికేటర్స్ అనేది మనకి దీంట్లో సైడ్లో ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు ఇండికేటర్స్ కూడా ఆన్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి దీంట్లో ఇన్బిల్ట్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి, ఎల్ఈడి ఇండికేటర్స్. అదే మనం రేవ్లో చూసుకుంటే ఇగ్నిషన్ ఆన్ చేస్తాను ఫస్ట్ దీన్ని కూడా, అండ్ ఇండికేటర్స్ కూడా ఆన్ చేసేసుకుంటాను. సో దీంట్లో చూసుకుంటే FZ25 ఏదైతే ఉంది కదా దాని యొక్క హెడ్లైట్ అనేది దీంట్లో ఉంది. హెడ్లైట్ అనేది రెండు మోటార్ సైకిల్స్లో ఫస్ట్ మేజర్ డిఫరెన్స్. అండ్ ఇండికేటర్స్ అనేది మనకు దీంట్లో ఎల్ఈడి ఉన్నాయి, కానీ దాంట్లో ఇక్కడ ఉన్నాయి అండ్ ఇక్కడ సైడ్లో అయితే ఇచ్చారు. సో ఇది మనకి ప్రొజెక్టర్ లైట్ ఉంది కాబట్టి కంపేరింగ్ టు మనకి వర్షన్ 4 దీని యొక్క హెడ్లైట్ విజిబిలిటీ అనేది డెఫినెట్లీ బెటర్ ఉంటుంది నైట్ టైంలో. అండ్ రెండిట్లో మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అండ్ కలర్స్ అయితే మేజర్ డిఫరెన్సెస్. ఆరెంజ్ వీల్స్ అయితే రెండిట్లో సేమ్ ఉన్నాయి, 17 ఇంచెస్వి. అండ్ బ్రేక్స్ కూడా మనకి రెండిట్లో సేమ్ ఉంటాయి, 282mm. అండ్ రెండిట్లో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS అనేది స్టాండర్డ్గా వస్తుంది. బైబరీ క్యాలిబర్స్ కూడా డ్యూయల్ పిస్టన్వి స్టాండర్డ్గా ఉన్నాయి. అండ్ దీంట్లో 100/80 17 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి, దాంట్లో కూడా సేమ్ ఉంది. ఇక్కడ చూసుకుంటే 100/80 17 ఇంచెస్ వీల్స్. బట్ దీంట్లో మనకి MRF టైర్స్ వస్తున్నాయి. అదే దీంట్లో చూసుకుంటే మనకి సిఏ టైర్స్ వస్తున్నాయి. ఇది ఒక చేంజ్ అయితే ఉంది. అండ్ ఇంజన్ అయితే రెండు మోటార్ సైకిల్స్లో మనకి సేమ్ ఇంజన్ 149cc 2 valve ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఇది. దీంట్లో మనకి 12.4 PS పవర్ అలాగే 13.3 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు కూడా మనకి OBD2B కంప్లైంట్ ఇంజన్. అండ్ 165mm గ్రౌండ్ క్లియరెన్స్, 165mm గ్రౌండ్ క్లియరెన్స్. సీట్ హైట్ కూడా రెండిట్లో 790mm ఉంది, దీంట్లో 790mm ఉంది. వెయిట్ కూడా సిమిలర్ వెయిట్ 136 kgs. అండ్ ఇంకో డిఫరెన్స్ అనేది ఇక్కడ మీరు ట్యాంక్ దగ్గర నోటీస్ చేసినట్టయితే FZS Rave ఉంది కదా, సో దీంట్లో మనకి FZS ఇది, అది ఓన్లీ FZ Rave, ఇది FZS. అండ్ దీని యొక్క ట్యాంక్ డిజైన్ కానీ గ్రాఫిక్స్ కానీ టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ అనేది ఉంది, బట్ ఇక్కడ గ్రాఫిక్స్ అనేది ఏం లేదు, మనకి టోటల్గా ప్లెయిన్గా వస్తుంది. అండ్ ఇక్కడ ట్యాంక్ కూడా చూసుకోండి, ట్యాంక్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఈ స్క్రూస్ అనేవి ఉన్నాయి కదా బోల్ట్స్, ఇక్కడ చూసుకోండి ఇది. అండ్ అలాగే మనం దీంట్లో చూసుకుంటే ఇక్కడ మనకి ఏమైతే లేవు, ఇంతకుముందు ఉన్న వర్షన్ 3లో ఏవైతే మనకు ఉన్నాయి కదా సేమ్ అలాంటి ట్యాంక్ అయితే దీంట్లో ఉంది. దీంట్లో ట్యాంక్ అయితే డిఫరెన్స్ ఉంది, కానీ రెండిట్లో మనకి ఏంటంటే 13 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ స్విచెస్ కూడా రెండిట్లో సేమ్ స్విచెస్ ఉన్నాయి, హ్యాండిల్ బార్ కూడా సేమ్ ఉంది, ట్యాంక్ ఆన్ కీ ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి మీటర్ అనేది LCD మీటర్ వస్తుంది, కానీ ఇంతకుముందు మనకి MT15లో ఉన్న మీటర్ అయితే దీంట్లో ఉంది. దీంట్లో మనకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, కాల్, SMS, సో యాప్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. అదే మనం దీంట్లో చూసుకుంటే అవన్నీ అయితే ఏం లేవు, చాలా బేసిక్ మీటర్ అయితే దీంట్లో ఉంది. హ్యాండిల్ బార్, స్విచెస్ ఇవన్నీ కూడా మనకి సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ ఈ మీటర్ అనేది డిఫరెన్స్ అన్నమాట దానికి దీనికి. సో ఈ మీటర్ అయితే చాలా ఓల్డ్ అనిపిస్తుంది, చాలా చిన్నగా ఉంది, అంత ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో క్లియర్గా కనిపించదు. దాని మీటరే చాలా బెటర్ ఉంది కంపేరింగ్ టు దిస్. ట్యాంక్ అనేది డిఫరెన్స్ ఆల్రెడీ చెప్పేశాను, సీట్ సేమ్ ఉంది, ఎవ్రీథింగ్ సేమ్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే దీంట్లో మనకి హాలోజన్ టెయిల్ లైట్ వస్తుంది, ఇండికేటర్స్ అయితే LED సేమ్ ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ అనేది ఉంది. ఇక్కడ మనకు MT15లో ఉన్న టెయిల్ లైట్ అయితే ఇచ్చారు, LED టెయిల్ లైట్. ఇండికేటర్స్ అయితే సేమ్ ఉన్నాయి, కానీ ఈ టెయిల్ లైట్ ఏదైతే ఉంది కదా దీని యొక్క డిజైన్ అనేది దానికి దీనికి డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ టైర్ అగ్గర్ కూడా కొద్దిగా మనకి సైజ్లో డిఫరెన్స్ అయితే ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకుంటే సో ఈ టెయిల్ లైట్ అనేది మీరు డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. సో ఈ టెయిల్ లైట్ అండ్ మనకి టెయిల్ లైట్ అనేది టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ టైర్ అగ్గర్ సైజ్ అనేది కూడా కొద్దిగా మనకి డిఫరెన్స్ అనేది ఉంది సైజులో. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి డిస్క్ బ్రేక్ అనేది ఉంది, 220mmది. ట్రాక్షన్ కంట్రోల్ లేదు, దాంట్లో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అండ్ ఇక్కడ 140 సెక్షన్ 60 R17 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. ఇది రేడియల్ టైర్, అది కూడా C8 నుంచి వస్తుంది. అండ్ రెండిట్లో మనకి మోనోషాక్ అబ్జర్వర్ అనేది యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంది. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అని అంటే టైర్స్లో డిఫరెన్స్ అయితే ఉంది. ఇక్కడ మనకి MRF టైర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే MRF టైర్స్ అయితే ఉన్నాయి.
అండ్ టైర్ ప్రొఫైల్ అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ ఉంది 140/60R17. కానీ ఈ టైర్ ఈ ప్యాటర్న్ చూడండి చాలా డిఫరెంట్ ఉంది. అండ్ మనకి ఈ రేడియల్ టైర్ కదా, దీంట్లో కూడా మనకి డిఫరెన్స్ అయితే ఉంది. దీంట్లో కార్నర్ అనేది ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, లీన్ యాంగిల్ అనేది. దాంట్లో అంత రేడియల్ అయితే లేదు, బట్ అన్నింటిలో కూడా రేడియల్ టైర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట ఈ రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో. సో మీకు తక్కువ ప్రైస్లో ఒక మోటార్ సైకిల్ కావాలి అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు, లేదు అమౌంట్ అనేది ప్రాబ్లం కాదు అనుకుంటే మీరు ఇది తీసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇదైతే యమహా ఎఫ్జిఎస్ వర్షన్ 4 ఇంకా యమహా ఎఫ్జి రేవ్ మధ్యలో డీటెయిల్డ్ కంపారిజన్. ఈ రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో మనకి ఏంటంటే ఓన్లీ ఫీచర్స్ అనేది డిఫరెన్స్ ఉంది. ఎవ్రీథింగ్ స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా సేమ్ ఉన్నాయి. కొన్ని మనకి హెడ్లైట్ కానీ, మీటర్ కానీ, టైర్స్ అండ్ ఇంకా కొన్ని ట్యాంక్లో మనకి డిఫరెన్స్ అయితే ఉంది. ఇవే మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఎఫ్జి రెవ్ అనేది మనకి 1,44,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్లో వస్తుంది. అలాగే ఎఫ్జిఎస్ వర్షన్ 4 అనేది మనకి 1,51,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్లో వస్తుంది. సో అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ మీరు ఈ రెండు మోటార్ సైకిల్స్ మధ్యలో ఏ మోటార్ సైకిల్ తీసుకోవాలో చూస్ చేసుకోండి. నేనైతే బెటర్ ఎఫ్జిఎస్ వర్షన్ 4 అయితే తీసుకోమని చెప్తాను, ఎందుకంటే 7,000 to 8,000 డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో ఈ 7,000 to 8,000 డిఫరెన్స్లో మనకి చాలా కాంప్రమైజ్ అయితే అవ్వాలి ఒకవేళ మీరు రేవ్ అనేది తీసుకున్నట్టయితే. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను. దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.